మన సాంప్రదాయాలకి స్వాగతం. అలాగే వంటలు కూడా మీరు సాంప్రదాయమైన మాటలు అలాగే వంటలు కూడా చక్కటి వంటలు కూడా చూపిస్తానండి. మీరందరూ కూడా మరి నన్ను ఆదరించి మరి సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి వీడియో చూస్తే నేను చెప్పినవి పూర్వం జరిగేవి ఎలా చేసేవారో అలా చేసుకుంటే మనకి మేలు జరిగేవి చాలా ఉంటాయి. అవన్నీ నేను వివరిస్తాను. మీరు చూసి మీరు కూడా అలా పాటిందరు. కానీ అందరికీ తెలుసని కాదు, కానీ అందరికీ తెలియదని అంతకన్నా కాదు. నాకైతే తెలిసింది మీకైతే చెప్పాలన్నదే నా ఒక్క అభిప్రాయం. మరి దానికన్నా ముందు ఈ ఫోటో గురించి చెబుతున్నానండి. ఇది కృష్ణుడి ఫోటో కదా. మరి మా ఫ్రెండ్ ఇచ్చింది నాకు. మరి వాళ్ళ మావయ్య గారు ఎవరో పెద్ద ఇల్లు కట్టించారన్నమాట. ఆ ఇంట్లో చానాళ్ళు వండడం వరకు ఉన్నారు. అయితే అందులో ఇలాంటి పెయింటింగ్ ఫోటోలు చాలా పెట్టారన్నమాట. సత్యనారాయణ స్వామి రథంతో ఉండే ఫోటో, అలాగే మరి రాములు వారు పట్టాభిషేకం, ఇలా కృష్ణుడు, ఇంకా చాలా చాలా. మరి వారు ఇల్లు తీసినప్పుడు పక్కన పెడితే మా ఫ్రెండ్ అని అడిగి నేను తెచ్చుకున్నాను. ఇది ఫోటో అయితే చాలా పెద్దది. మరి ఎన్నో సంవత్సరంలో పెయింటింగ్ వేయించారో ఆ పెయింటింగ్ వేసిన వారు ఎవరో పేర్లు అవన్నీ కింద జలపాతంలా ఉంది చూసారా, అందులో ఉంటాయంట. ఇంగ్లీష్లోనో హిందీలోనో కానీ మా చిన్న పాప చెప్పింది. మరి దీనికి 80 సంవత్సరాల పైనే ఉంటాయండి ఈ ఫోటోకి. కానీ ఫ్రేమ్ కానీ ఏది కూడా చెక్కు చెదరలేదు. మరి కలర్ ఏమన్నా చేంజ్ అయిందో కలర్ అంతే కూడా నాకు తెలియదు. ఫ్రేమ్ కూడా చాలా బాగుంటుంది. ఓ మోస్తరుగా అయితే లేవదీయలేము, చాలా బరువు. సరేలేండి, కృష్ణుని చూసి వస్తున్నారు కదా. మరి పెద్దవారి గురించి నేను చెప్పనా. మరి ఇప్పుడు మన ఇంట్లో పెళ్ళి అవుతుంది అనుకోండి, మరి నా మీద పెట్టుకుని చెబుతాను నా గురించని మీకు అర్థం అవ్వాలి కదా. మా అత్తయ్య గారు మావయ్య గారు లేరు, మా అమ్మగారు నాన్నగారు కూడా లేరు. మా అన్నయ్యలు మా అమ్మకి నాన్నకి చూసుకుంటారు. మరి మా అత్తయ్య గారు మావయ్య గారి గురించి నేను మా వారు చూసుకోవాలి. మా వారు చూసుకుంటే నేను వెనకాల ఉండవలసిందే. అయితే మా ఇంట్లో పెళ్లి జరుగుతుంది అనుకుందాం, అమ్మాయిదా అబ్బాయిదా ఎవరో ఒకరిది. మరి ముహూర్తం పెట్టేసుకున్నాం. ముహూర్తం పెట్టుకున్న తర్వాత గణేశుడి బియ్యం కట్టకుండగానే ముందు గణేశుడి బియ్యం కడతామనగా ముందుగా మనం చేసేది ఈ పెద్దలకి మా అత్తయ్య గారు మావయ్య గారు మరి లేరు, గతించారు కదా, వారికి బట్టలు కొని చీర జాకెట్టు ఆవిడకి ఈయన ఏ బట్టలు వేసుకుంటారో ఆ బట్టలు. మరి ఆరు వయసు ఉన్నవారు ఉంటారు కదా, కొంచెం తక్కువైనా పర్వాలేదు, కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, బాగా చిన్నవారికి మాత్రం వద్దు. చక్కగా మా అత్తయ్య గారు పునిశ్రాలిగానే వెళ్ళారు, తర్వాత మావయ్య గారు వెళ్ళిపోయారు. వారిద్దరిని అత్తగారిని మావయ్య గారిని స్మరించుకుంటూ మా వారు వాళ్ళ అమ్మని నాన్నే అని పేరు చెప్పి వారిని పిలుచుకుని ఇంటికి చక్కగా భోజనం పెట్టి ఈ బట్టలు ఇచ్చి ఆవిడ చీర కట్టుకుని ఈయన కూడా ఒకళ్ళు కుట్టించిన బట్టలు కాకపోతే టవలన్నా భుజం మీద వేసుకుని భోజనం చేసి వారిని పంపిన తర్వాత మనం విఘ్నేశుడి బియ్యం కట్టుకోవడం రేపైనా పర్వాలేదు, ఈ రోజు చెయ్యాలి. మనం పెద్దలను గౌరవించుకుని మన పెద్దలు గతించిన వారిని పూజించుకుని మనం ఈ పని మొదలు పెట్టుకుంటే ఇది చాలా విజయంగా జరుగుతుందని పెద్దలు చెప్పింది, చేసేది నిజం కూడా. అలానే చేయాలి. ఇప్పుడు పితృకార్యాలు వస్తాయి, సంవత్సరానికి ఒకసారి తిథులు వస్తాయి, తద్దినం అనేది వస్తుంది. వారు వెళ్ళిపోయిన నక్షత్రాన్ని బట్టి చెబుతారు బ్రాహ్మణులు. దాని ప్రకారంగా తిథులు పెట్టాలి. పెళ్ళైన ఇంట్లో పెట్టవండి, సంవత్సరం దాకా చెయ్యం అనేసి చెయ్యరు చాలామంది. అదైతే చాలా తప్పు. 3 మాసాలకో 6 మాసాలకో పెళ్లి చేసిన ఇల్లు అయినా, ఇల్లు కట్టుకుని గృహప్రవేశం అయినా మనం 6 మాసాలకో 3 మాసాలకో ఈ పనులు చేసేయచ్చని, మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చని పెద్దలు చెబుతారు, ఎవరో బ్రాహ్మణులు. ఆ మాట ప్రకారంగా మనం చెయ్యాలి. ఆ వారు చనిపోయారు, రేపు మనం కూడా చనిపోతాం, మన పిల్లలు కూడా అలాగే చేస్తారు. ఇప్పుడు మనం ఎలా చేస్తున్నామో, మంచిగా చేస్తున్నామా చెడుగా చేస్తున్నామా, ఏదైనా మన పిల్లలు తీసుకుంటారు కదా. అందుకు తప్పకుండా మన పెద్దల్ని మనం పూజించుకుని మనం సరించుకుని వారి పేరు చెప్పి పెట్టుకుని అప్పుడు మనం ఏ శుభకార్యం చేసుకున్నా మొదలు పెట్టుకోవాలి. ఇంకేముంది, అదేంటండి మీరు పెళ్ళింట్లో మొత్తం పెట్టుకున్నాక పేరు చెప్పి పెట్టడం ఏంటి, అలా చేయకూడదు, ఇలాగా అలాగా అంటారండి. అది మెట్ట వేదాంతం. చనిపోయిన తర్వాత వారు దేవతలు అయిపోయారు. వాళ్ళు పెద్దవారు అయ్యాక చనిపోయారా, ముసలివారు అయ్యాక కాకుండా చనిపోయారా అనేది పక్కన పెడితే మనకి అమ్మా నాన్న, నా వారికి తల్లిదండ్రులు, వారు ఎప్పుడూ మర్చిపోకూడదు. ఆయన
మా వారు మేము ఉన్నంతకాలం మా వాళ్ళని మేము మర్చిపోకూడదు. అప్పుడు వారిని స్మరించుకుని పూజించుకుని మనం చేసుకున్న పనులు చక్కగా అవుతాయి. అంతెందుకండి, ఇప్పుడు మనం పెళ్లి చేసుకుంటున్నాం కదా, పంతులు గారు వచ్చి చేయించవలసి పూజలు చాలా ఉంటాయి కదా. మరి ఆ పెళ్లి పందిట్లో కూడా మరి ఆ పంతులు గారు చదివే మంత్రాలకు అర్థం వీరు పెద్దలు ఎవరైతే గతించి ఉన్నారో వారందరూ వచ్చి ఈ పందిట్లో ఆహ్వానం అయ్యి మరి జరిగే వేడుక చూసి వీరిని దీవించి మీరు ఆనందంగా సంతృప్తి పొంది వెళ్ళండి అని వారిని పిలుస్తారంట. మంత్రాలతో పిలిస్తే వారు ఆ పందిట్లో ఆహ్వానం అవుతారట, ఆనందిస్తారంట, ఆనందించి సంతోషిస్తారంట. ఆ తర్వాత వారి బ్రాహ్మలో ముందు మన పెద్దల్ని పిలిచిన తర్వాత ప్రక్రియ అంతా మొదలుపెట్టి చేస్తారంట. అదేనంటండి అర్థం. ఇలా పెద్ద పెద్ద గురువర్యులు కూడా ఇప్పుడు చెబుతున్నారు, మనకి వింటున్నాం. కానీ మరి పూర్వం ఇలా చెప్పిపోరు, ఇప్పుడు అది వెలుగులోకి వచ్చి చెబుతున్నారు. చాలా మంచిది. కానీ ఇని పాటించేవారు ఎంతమంది అండి, చేసేవారు ఎంతమంది? వారికి తెలిసిందే కరెక్ట్, వారికి తెలిసినట్లు చేయడమే అని చెబుతారు. వారికి ఏమీ తెలియదు కానీ నేను చెప్పింది వినాలి అనే చాలామంది ఉంటారు. అలా కాదండి, మంచి పనికి ఎవరైనా ఎదర ఉండాలి, చేయించాలి. ఇదేనండి. మీకు మళ్ళీ ఎంత ఎక్కువైపోతే మీరు చూడరని నాకు భయం వేస్తుంది. కొత్త ఛానల్ కదా, మరి ఇంకా మంది పేరు పెట్టుకోవడం గురించి చెప్తున్నాను కదా. ఇప్పుడు మామిడి పళ్ళు వస్తున్నాయి, పనస పళ్ళు వస్తున్నాయి కదా. మరి పనసపండు ఫస్ట్ గుండా ఇంకా మనం తెచ్చుకోలేదు. ఇప్పుడే ఈరోజు తెచ్చుకున్నాం పనసపళ్ళు రావడం మొదలయ్యాక. ఆ పనసపండు తెచ్చుకున్న, పనస తొనలో కొనుక్కొని తెచ్చుకున్నా. అప్పుడు దేవుడి దగ్గర ఒక 3 పెట్టేసి దండం పెట్టుకున్న తర్వాత మళ్ళా మరి మా అత్తయ్య గారు మావయ్య గారు ఉన్నారు కదా, వారిద్దరికి, మా బావగారు మరిది గారు కూడా ఉన్నారు, వారిద్దరికి. ఆ తర్వాత మా అమ్మకి నాన్నకి నా తృప్తి కోసం నేను పెట్టుకుంటాను. వారి కొడుకులు పెడితే వారికి ముడతది అని అంటారు. అమ్మాయిగా నేను వాళ్ళ కొడుకును పుట్టాను కదా, మా వాళ్ళందరినీ చక్కబెట్టుకున్న తర్వాత ఆ తర్వాత అమ్మగారి తరపుని అమ్మకి నాన్నకి పెడతానండి. అలాగే ఎవరైనా పెట్టాలి. మామిడి పళ్ళు వస్తున్నాయి, ఇంకా మేము తెచ్చుకోలేదు, ఇంకా మేము పెద్దలకు పెట్టుకోలేదు, పెద్దలకు పెట్టండి తినం, మేము ఇంకా పెద్దలకు పెట్టలేదు అని అంటారు. మొన్న బాబు ఇంటికి వెళ్ళాను, ఇంట్లో మామిడి పళ్ళు చాలా ఉన్నాయి. కోడలైతే అస్తమానం కోస్తాను, అత్తయ్య గారు మీ అబ్బాయి దేవుడికి పెట్టారండి, మీరు దేవుడికి పెట్టుకునేటానికి మీకుంది, పెద్దలకు పెట్టవలసిన పని ఇంకా మీకు లేదు. నాకైతే పెద్దలకు పెట్టవలసిన పని ఉందమ్మా, నేను ఇంకా పెద్దలకు పెట్టలేదు. పనస్తాన్లు అయితే పెట్టేసాం కానీ మామిడి పళ్ళు ఇంకా పెట్టలేదు అని. ఇంతకీ మీకు చెప్పేదేంటి, పెద్దలకు పెట్టే వరకు మేము తినమండి, తినకూడదు. లెక్క ప్రకారం పూర్వం నుంచి జరిగేది ఇదే. తెచ్చిన తర్వాత ఆ మామిడి పండు నీటిలో వేసేసి ఉంచేయాలండి 1 గంట. ఆ ఉడుకు అనేది నీటిలోకి దిగిపోతుంది. ఎప్పుడు మామిడి పళ్ళు తెచ్చుకున్నా సరే. మరి వాళ్ళు వేసిన మందులకి, ముగ్గటానికి వేసిన మందులు కానీ ఎండకు కానీ ఆ ఉడుకు అనేది కాయలో పట్టుంటుంది. నీటిలో వేసేసి ఒక అరగంట గంట ఉంచేసిన తర్వాత అందులో ఉండే పులప ఇరుగుతుంది, అందులో ఉండే వేడి దిగిపోతుంది. అప్పుడు కడిగేసుకుని తుడిసేసి పక్కన పెట్టి నేను మా అత్తయ్య గారికి, మా ఆయ్య గారికి, మా బావగారికి, మా మరిది గారికి వారికి పెట్టి వారికి దండం పెట్టుకుని అప్పుడు మళ్ళా మా అమ్మగారికి, నాన్నగారికి వేరేగా పెడతానండి. అప్పుడు మనం ఆ వేరు చెప్పి అలా దండం పెట్టుకుంటున్నాం ఇప్పుడు. మరి పూర్వం అయితే ఆ వయసు వారికి అలాగా ఉండేవారిని పట్టుకెళ్ళి బొట్టు పెట్టి మా తాతయ్య పేరు చెప్పి, మా నాన్నమ్మ పేరు చెప్పని మా అమ్మ ఇమ్మంటే అలా బొట్టు పెట్టి ఇచ్చి వచ్చేదాన్ని. ఇప్పుడు అలా పుచ్చుకోవడానికి ఎక్కువగా జనం దొరకట్లేదండి. ఎవరన్నా తెలిసిన వారు ఉన్నారంటే పంపడానికి ఉండట్లేదు. అందుకును దేవుడి గదిలోనే ఓ పక్కన వీరికి కూడా పెట్టేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా అలానే పెట్టాలి సుమా, అలా పెట్టి అప్పుడు మనం తినాలి. పెద్దలకు పెట్టుకున్నాం ఈరోజు అని. ఇంకా పెద్దలకు చేయవలసినవి చాలా ఉన్నాయి, చెబుతాను, చెయ్యాలి. ఎందుకంటారా, ఇలా చేస్తే మనకి ఇంట్లో శుభాలు జరుగుతాయి. పెళ్లి జరిగిందనుకోండి, పెళ్ళైన తర్వాత వారికి పిల్లలు కలగాలి కదా, పిల్లలు కలుగుతారు. అలాగే శుభకార్యాలు జరుగుతాయి. మనం చేసినవి ఇలాంటివి చనిపోయారు ఏం తింటారులే, చనిపోయారు ఎందుకు పెట్టడంలే అలా అనేసుకుని వదిలేస్తారు. వదలకూడదు. కానీ బతుకుండగా పెట్టి పూజించుకుని చనిపోయిన తర్వాత కూడా ఇలా పేరు చెప్పి పెడితే చాలా మంచిది. వారు వచ్చి తినేస్తారని కాదు, వారి ఆత్మ శాంతిస్తుంది అని. మరి బతుకుండగా కొడుకుని తల్లి మామిడి పండు తినాలనుంది నాన్న, మామిడి పండు కావాలరా అని అడిగేదంట. అడిగితే అమ్మ మర్చిపోయాను, ఆఫీస్కి వెళ్ళినప్పుడు మర్చిపోయాను, వచ్చేటప్పుడు మర్చిపోయాను, వెళ్ళేటప్పుడు మర్చిపోయాను అనగా ఆవిడ మంచంలో ఉంది కదా, ఆ తల్లి వెళ్ళిపోయిందంట. అయ్యో మా అమ్మ బ్రతుకుండగా మామిడి పండు అడిగింది,
కొని పెట్టలేకపోయాను నేను, వచ్చిపోయాను అలాగా అని అంట బంగారపు మామిడి పండు చేయించి బ్రాహ్మలకి దారపోసాడంట. ఎందుకండి? బ్రతుకుండగా తల్లికి ఒక 10 రూపాయలు పండు చేతిలో పెట్టలేనప్పుడు మరి కేజీ బంగారంతో మామిడి పండు దార ఇస్తే ఏం ఫలితం ఉంటుంది? కాదు కదా. ఉండగా ప్రేమగా చూసుకుందాం. చనిపోయిన తర్వాత కూడా స్మరించుకుని మనం ఇలాగా చేసుకోవడం వల్ల తర్వాత మనకి ఆ రోజులు వస్తాయి. అప్పుడు మన పిల్లలు కూడా మనల్ని మర్చిపోకుండా చేయాలి కదా. మరి ఆ ధర్మం మనం కాపాడేమనుకో మన ధర్మం పరమేశ్వరుడు కాపాడుతాడు. తప్పకుండా అలా జరగాలి కదా. మన ఆత్మ శోధిస్తూ ఉంటుందట. నా పిల్లలు శుభకార్యం చేసుకుంటున్నారు, నన్ను తెలుసుకోలేదు, నన్ను పిలుచుకోలేదు, నేను లేను కదా ఇక వదిలేశారు అని ఆత్మ శోధించదంట. ఆత్మ శాంతించాలి అంటే వారిని స్మరించుకుని దండం పెట్టుకుందాం. తెచ్చుకున్న సరుకు పేరు చెప్పి పెట్టుకుందాం. పితృకార్యాలు కూడా సమయానికి తగ్గట్టు చేసుకుందాం. అప్పుడు వారి ఆత్మ శాంతిస్తే మన ఇంట్లో శుభాలు జరుగుతాయి. ఇది నిజంగా తెలుసుకోవలసిన సత్యం. ప్రతి ఒక్కరూ చేయవలసిన నిజం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.